దొంగలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. వైసీపీ కీలక నేత అనుచరుడే ఈ ఈమెయిల్స్ పంపారని పోలీసులు గుర్తించారు. ఏ క్షణమైనా నిందితుడిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పాట పాడింది. అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి అవసరం లేదని సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాయడమే కాకుండా కాంట్రాక్ట్ను రద్దు చేసుకోవాలని బెదిరించింది. దీంతో కంగుతిన్న సింగపూర్ అధికారులు ఏపీ ప్రభుత్వంతో కాంట్రాక్ట్ రద్దు చేసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే సింగపూర్తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో బృందం సింగపూర్లో పర్యటించింది. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. చంద్రబాబుతో భేటీ అయిన వెంటనే సింగపూర్ మంత్రి చేసిన ట్వీట్ను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. వెంటనే ఓ మాజీ మంత్రి అనుచరుడు పేటీఎం బ్యాచ్ రంగంలోకి దిగిపోయింది. సింగపూర్ ప్రభుత్వానికి, అందులోని మంత్రులు, అధికారులు, సింగపూర్లోని పలు కంపెనీల యజమానులకు మెయిల్స్ పంపేశారు. ఏపీలో ఇప్పుడున్న ప్రభుత్వం నిలబడేది కాదని, తొందరపడి ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దని పేటీఎం బ్యాచ్ మెయిల్స్ పంపింది. ఈమెయిల్స్ ఇబ్బడి ముబ్బడిగా వెళ్లడంతో సింగపూర్ అధికారులు ఈమెయిల్స్ ని చంద్రబాబు బృందం దృష్టికి తీసుకొచ్చారు. అయితే చంద్రబాబు ఈమెయిల్స్ విషయం తెలుసుకుని వెంటనే తన పేషీ ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం పంపారు. రంగంలోకి దిగిన పోలీసులు మెయిల్స్ పంపించిన వ్యక్తి కోసం వేట ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేబినెట్లో నెంబర్ 2గా చేసిన ఓ సీనియర్ మాజీ మంత్రి అనుచరుడు ఈమెయిల్స్ పంపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. చివరకు అతన్ని గుర్తించడమే కాకుండా ఎవరెవరితో ఇతడి సంబంధాలు ఉన్నాయనేది కూడా తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే వైసీపీకి చెందిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలతో ఇతనికి సంబంధాలున్నాయని ఫోన్ కాంటాక్ట్ ద్వారా తెలిసింది. అతను ఎక్కడ ఉంది, ఎవరి అనుచరుడు, ఎవరు ఆశ్రయమిచ్చారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రేపో మాపో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇదే విషయాన్ని నిన్న మంత్రి నారా లోకేష్ తన ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి, మురళీకృష్ణ అని ఒక వ్యక్తి, సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యమే, మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవర్రబాయి ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేక సార్లు మాట్లాడారు. గతంలో బాండ్లు వేలం వేసిన సమయంలో కూడా 200 మంది పారిశ్రామికవేత్తలకు మెయిల్స్ పంపించారు. ఇలా తప్పుడు మెయిల్స్ చేస్తున్న వారిని వదలకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.